హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఒక చిన్న వీడియోతో నేను ముందుకు వచ్చానండి. వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా, మనకు ఇట్లా టైంలో మనకి కొంచెం హాట్గా ఏమన్నా ఆనియన్ పకోడీ కానీ, ఆలుగడ్డతో బజ్జీలు కానీ అలా తింటే చాలా బాగుంటుంది కదా. నేను కూడా ఈరోజు ఈవినింగ్ ఆలుగడ్డతో బజ్జీలు వేయాలనుకుంటున్నాను. అదేనండి, పొటాటోతో బజ్జీలు వేయాలనుకుంటున్నాను. ఏం లేదండి, మనకు ఆనియన్తో అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము ఈ పొటాటోతో బజ్జీలు చేసుకుంటే కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది. ఈ పొటాటోతో బజ్జీలు ఎలాగంటే, మనకి పొటాటోని మనం వాటర్లో నీట్గా కడుక్కోవాలండి. ముందుగా కడిగిన తర్వాత వాటిని నైఫ్తో కొంచెం రౌండ్ షేప్గా పల్చగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టిన తర్వాత మన ఇంట్లో ఎంతమంది మనుషులు, ఒక 5 మెంబర్స్ అనుకోండి. 5 మెంబర్స్కి ఒక 4 కప్పుల శనగపిండి, ఒక జామున్ కప్పు తెలుసు కదండి, ఆ కప్పుతో 4 కప్పుల శనగపిండి. మళ్ళీ బియ్యం పిండి మనం ఒక జామున్ కప్తో ఒక బియ్యం పిండి తీసుకోవాలండి. తీసుకొని రెండు మిక్స్ చేస్తాము. మిక్స్ చేసిన తర్వాత దానికి సరిపడా సాల్టు, మళ్ళీ ఒక టీ స్పూను కారం పౌడరు, దాని తర్వాత మనకి టేస్ట్ బాగా రావాలనుకుంటే ఇవి వాము, ఒక హాఫ్ స్పూన్ అంతా వాము తీసుకోండి. అదేవిధంగానే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడా కూడా ఒక చిటికెడంతా వంట సోడాను అన్నీ వేసుకొని, అంటే చాలా నీరుగా కలుపుకోకూడదు. ఇది కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం గట్టిగా ఉండేలాగా పిండి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టిన తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత మనము బాండ్లీలో ఆయిల్ను వేడి చేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇవి ఆలుగడ్డ కట్ చేసి ఉంటాం కదండి, వాటిని ఒక్కొక్కటిన తీసుకొని కొంచెం ఇలా రెండు పక్కల అంటేలా చూసుకోవాలన్నమాట. పిండి బాగా ఇలా అంటుకొనేసి జాగ్రత్తగా మనము ఆయిల్లోకి వేసి గోలించడం అన్నమాట. కొద్దిగా మనకు కలర్ వచ్చేంత వరకు ఇది చేసుకోవాలండి. ఆయిల్లోనూ బాయిల్ చేసుకొనేసి పక్కన పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్గా మనము తింటే చాలా సూపర్గా ఉంటాయండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.